ఓం శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. గ్రహరూపి జనార్దన, గ్రహరూపి మహేశ్వర అనే పదం మనం విని ఉంటాం. మానవుని యొక్క సుఖ దుఃఖాలకు ప్రతి ఒక్కరు కూడా గ్రహాలతోని మనకు కర్మ అనేది ఫలితాలను ఇస్తుంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రతి దానికి నవగ్రహాలతో సంబంధం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. వాస్తు కూడా నవగ్రహాలకు సంబంధించిందే. ఈ నవగ్రహాల పొజిషన్ బట్టి అంటే ఒక్కొక్క వాస్తు చూడడం జరుగుతుంది. ఏ ఒక్క దిశ అంటే మనకు దిశలు ఉంటాయి కదా! ఆ దిశలకు సంబంధించి ఆ దిశ కూడా ఒక గ్రహం అనేది కారకత్వం వహిస్తూ ఉంటుంది. ఆ యొక్క గ్రహం వల్లనే మనకు బాధలు, ఆ యొక్క దిశ చెడిపోవడం గానీ, అట్లా ఇట్లా జనరల్‌గా వాస్తు అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు జస్ట్ కేవలం వాస్తుకు సంబంధించి మన యొక్క నవగ్రహాలు ఏ పొజిషన్‌లో, ఏ స్థితిలో, ఏ దిశలో ఉంటాయనేది తెలుసుకుందాం. వాస్తు అనేది ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. వాస్తు యొక్క దోషాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి. సో, వాస్తు చూసుకొని మనం ఇల్లు కట్టడం గానీ, ఏ ఒక్క వ్యవస్థ మనం నిర్మించుకోవాలన్నా గూడా ఒక వాస్తుతోని మనం ఎళ్ళిపోతున్నాం. ఇక్కడ తోని కూడా మనకేందంటే వాస్తుకు సంబంధించి గూడా దిక్కులు, ఈ దిక్కులకు గూడా ప్రతి ఒక్క దిక్కుకు ఒక గ్రహం అనేది పరిపాలన చేస్తుంటాయి. ఈ నవగ్రహాలు గూడా ప్రతి దిక్కుకు ఒక్కొక్క గ్రహము ఆధిపత్యం తీసుకొని అక్కడ ఇబ్బంది పెట్టడమా, లేకపోతే లాభం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మీ యొక్క జాతకంలో గనక ఇంటికి పరమైన వాస్తు దోషాలు అంటే మనకు జాతకంలో 4వ భావం ఇల్లుని సూచిస్తుంది. లగ్నం నుంచి 4వ భావాన్ని మనము చూసుకున్నట్టయితే వాస్తు దోషం ఉందా లేదా అనేది కూడా మన జాతక ప్రకారమే చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు దిక్కులు గుర్తుంచుకున్నట్టయితే ఆ దిక్కులకు అధిపతులు, ఆ యొక్క గ్రహాధిపతులు మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ తూర్పు, పడమర నుంచి ఉత్తరం, దక్షిణం అనేది తీసుకుంటారు ఎవరైనా కూడా. ఇక్కడ ఈ తూర్పు మనకు సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు ఉదయించే దిక్కు మనం నిల్చున్నట్టయితే సూర్యుడు అస్తమించే దిక్కు పడమర అవుతుంది. ఈ సూర్యుని ముందర మనం నిల్చున్నట్టయితే ఇటు రైట్ సైడ్ దక్షిణం అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉత్తరం అవుతుంది. సో, ఈ విధంగా మనము ఈ 4 దిక్కులు గుర్తుంచుకున్నట్టయితే ఈ యొక్క 4 దిక్కులతో పాటు ఈ ఈ మూలలు అంటే తూర్పు, ఉత్తర మూల ఈశాన్యము, అదే తూర్పు, దక్షిణ మూల ఆగ్నేయము, దక్షిణ పడమర మూల నైరుతి, ఉత్తరం పడమర మూల వాయవ్యం. ఈ విధంగా మనం దిక్కులు గుర్తుంచుకోవాలి. ఈ దిక్కులు గుర్తుంటే గనక మనకు ఏ ఒక్క మూల మనకి ఇబ్బందుంది, ఏ ఒక్క దిక్కు ఇబ్బందుందనేది, ఆ యొక్క గ్రహం ఏందనేది మనం తెలుసుకోవచ్చు. సో, చూసుకున్నట్టయితే ఏ ఒక్క వాస్తు అయినా గూడా ఇక్కడ అంటే ఒక చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం లాగా ఉండాల్సుంటుంది. ఏది అట్లా లేకపోతే గనక వాస్తు దోషాలు ఉన్నట్టే మనం అనుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే గనక తూర్పు దిశకు ఆధిపత్యం వచ్చేసి రవి తీసుకుంటాడు. ఎందుకంటే తూర్పు దిక్కే ఆయన ఉదయిస్తాడు. సో, ఇక్కడ రవి అనే గ్రహం ఇక్కడ తూర్పు దిక్కుకు ఈ యొక్క నవగ్రహం అనేది తూర్పు దిక్కు ఆధిపత్యం తీసుకుంటాడు. సో, రవి ఉన్న దిక్కు సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మన తూర్పు దిక్కుకు రవి అనేది మనం గ్రహం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయిస్తుంది కాబట్టి వెలుగు కాబట్టి ఇక్కడ రవి అనే గ్రహము తూర్పుకు పరిపాలన చేస్తుంటాడు. అదేవిధంగా రవి అస్తమించేది ఉంది కదా! ఆ అస్తమించే దిక్కు వచ్చేసి పడమర. అస్తమించడం అనేది చీకటి. అంటే చీకటి అంటే శని. ఇక్కడ పడమర దిక్కు శని. అంటే ఇక్కడ రవి తూర్పు, పడమరకు శని గ్రహాలు పరిపాలన చేస్తుంటాయి. అక్కడ మనకు సుఖదుఖాలు ఇస్తుంటాయి. అదేవిధంగా చూసుకుంటే దక్షిణం. ఇక్కడ దక్షిణ స్థానం వచ్చేసి కుజుడు. కుజుడు. అదేవిధంగా దక్షిణం నుంచి ఉత్తరం వచ్చేసి ఇక్కడ బుధుడు. సో, ఈ యొక్క 4 గ్రహాలు 4 దిక్కులు పరిపాలన చేస్తున్నాయి. అదేవిధంగా ఈ 4 దిక్కులతో పాటు మూలలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టు ఆగ్నేయము అంటే తూర్పుకు దక్షిణం ఉన్న మూల మనకు ఆగ్నేయం చూపిస్తుంది. ఈ ఆగ్నేయంలో శుక్రుడు. ఇక్కడనే మనకు వంటగది ఉంటుంది ఎక్కువ. ఇక్కడ శుక్రుడు కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిక్ సంబంధించిన వ్యవస్థలు కూడా ఇక్కడే ఉంటాయి. సో, ఈ శుక్రుడు స్థానం ఇది. అదేవిధంగా నైరుతి వచ్చేసి దక్షిణము, పడమర మధ్యలో నైరుతి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గ్రహము రాహు గ్రహం అనేది ఇక్కడ ఆధిపత్యం తీసుకుంటుంది. పాప పుణ్యాలు అనేది ఇక్కడనే ఉంటుంది. అదేవిధంగా అది చూసి వాయవ్యం వచ్చేసి చంద్రుడు. అదేవిధంగా ఈశాన్యం వచ్చేసి గురువు అండ్ కేతువు. సో, గురువు అండ్ కేతువు. మీరు చూసుకున్నట్టయితే ఈ 2 గ్రహాలు కూడా ఈ యొక్క ఈశాన్య స్థానానికి ఈశ్వర స్థానం, ఈశాన్యం అంటే ఈశ్వర స్థానం అని చెప్తూ ఉంటారు. ఈశాన్యం అనేది ఒక మూల పెరగాలి, కొంచెం పెరిగితే బాగుంటుందని చెప్తుంటారు. కానీ ఎక్కువ పెరిగితే గనక ఇక్కడ మీకు ఆగ్నేయం దెబ్బ పడుతుంది. ఏదున్నా కూడా 1 ఇంచు మాత్రమే ఈశాన్యం పెరిగి ఉండాలి. ఇంచు కూడా పెరగని అవసరం లేదు. మరీ ఎక్కువ పెరగడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనేది వాస్తు దోషం అనేది ఉంటుంది. సో, మీకు కొంచెం చూసుకోవాల్సి ఉంది. ఈశాన్యం మరీ ఎక్కువ పెంచుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తప్పవు. సో, చూసుకుంటే గనక ఈ యొక్క దిక్కులకు ఎన్ని దిక్కులు మనకు అష్ట దిక్పాలకులు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8.
ఈ యొక్క అష్ట దిక్కులకు ఈ యొక్క 9 గ్రహాలు మనకిక్కడ ఆధిపత్యం తెలియజేస్తున్నాయి. అంటే ఈ ఆధిపత్యం అనేది శుభ ఫలితాన్ని ఇస్తుంది, దుఃఖ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ దుఃఖ ఫలితాన్ని ఎలా ఇస్తుంది? ఏ యొక్క గ్రహంతో ఇబ్బంది పడుతున్నామో ఆ యొక్క గ్రహం యొక్క దిక్కు ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. వాస్తు దోషం ఉంటుంది. అక్కడ ప్రమాదం జరుగుతుంది. మనం జాతక ప్రకారమే ఈ వాస్తు గూడా వా జాతక జ్యోతిష్యంలోనే ఒక వాస్తు ఒక భాగం అంతే. సో, ఇక్కడ వాస్తుకు సంబంధించి మన జాతకంలో గూడా చూసుకొని వాస్తుకు సంబంధించి గూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లగ్నం నుంచి 4వ భావం ఉంది. 4వ భావం. 4వ భావం ఒక లగ్నం అనుకుందాం మనం. మేష లగ్నం అనుకుందాం. మేష లగ్నం. మేష లగ్నానికి 4వ భావం వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో 4వ భావంలో శని ఉన్నాడనుకుందాం. శని పాపగ్రహం ఇక్కడ. శని పాపగ్రహం కాబట్టి ఈ లగ్నానికి 4వ భావంలో పాపగ్రహం ఉంది కాబట్టి పాప ఫలితాలు ఇస్తుంది. సో, ఇక్కడ 4వ భావం గృహానికి సంబంధించింది కాబట్టి గృహ వాస్తుకు కూడా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఏమైతది? ఈ శని స్థానం అనేది పడమర. ఈ పడమర సంబంధించిన దోషం ఉంటుంది. వెనక ప్రహారీ లేకపోవడం గానీ, జా ఈ యొక్క ప్లేస్ ఆ యొక్క ప్లేస్ సంబంధించి కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండడం గానీ, ఏదో ఒక లోపం గనక ఈ వాస్తు లోపం పడమరలో ఉంటుంది. సో, ఈ విధంగా మనము ఈ యొక్క లగ్నాన్ని అనుసరించి చతుర్థ భావంలో ఉండే గ్రహాలను అనుసరించి వాస్తు దోషాన్ని మనం గుర్తించగలగొచ్చు. అదేవిధంగా ఈ వాస్తుకు జ్యోతిష్యానికి సంబంధం ఉంది. నవగ్రహాలే ఇక్కడ మూలము. నవగ్రహాలకు సంబంధించి మాత్రమే పాప పుణ్యాలు మన కర్మ ఫలితాలనేవి అనుభవించాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క వాస్తుకు సంబంధించి, ఈ యొక్క దిక్కులకు సంబంధించి ఈ యొక్క గ్రహాలు మాత్రం ఇక్కడ ఆధిపత్యం అనేది ఉంటుంది. పాప ఫలితాలు, పుణ్య ఫలితాలు అన్నీ గూడా ఏ ఈ యొక్క ఈ యొక్క ఏరియా నుంచి అంటే మనకు ఉండే ఈ ఇల్లు గానీ, ఏ ఏరియాని గూడా ఆ దిక్కులను బట్టి మనకు పుణ్యకార్యాలు గానీ, పాపకార్యాలు జరుగుతూ ఉంటాయి గాబట్టి, మీరు వాస్తు చూసుకునేటప్పుడు మీ యొక్క లగ్నం నుంచి 4వ భావంలో ఏదైనా పాపగ్రహం ఉందా అనేది చూసుకున్నట్టయితే వాస్తు దోషాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ముందు రానున్న క్లాసెస్‌లో గూడా వాస్తుకు సంబంధించిన కొద్దిగా డీప్ నాలెడ్జ్ అదేవిధంగా 4వ భావంలో ఉండే పాపగ్రహాల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, వాస్తు ప్రభావాలు ఏ విధంగా గుర్తించొచ్చు అనేది ముందు క్లాస్‌లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క వాస్తు సంబంధించిన బేసిక్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ యొక్క బేసిక్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.